హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అండి. కీలక నిర్ణయాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో సుమారు 55కు పైగా అజెండాల అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.1% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ తీర్మానించింది. దీంతో పాటు మేయర్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించటం గమనార్హము. గతంలో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి 13 పరిషత్లను 23 జిల్లా పరిషత్తులుగా పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పారిశ్రామిక మరియు పర్యాటక రంగాల అభివృద్ధికి మంత్రివర్గం పెద్దపీట వేసింది. కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు, విశాఖలో అక్షత్ గ్రీన్ టెక్ సోలార్ సెల్ మాడ్యూల్ ప్లాంట్ మరియు డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడ వంటి ప్రాంతాల్లో అత్యాధునిక స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. విద్యారంగంలో బీసీ విద్యార్థుల ఉన్నతి కోసం ఐఐటీ, జేఈఈ మరియు నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే ప్రాతిపదికతో పాటుగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగ నియామకాల విషయంలో నిరుద్యోగులకు ఊరటనిస్తూ 1060 పోస్టులతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేబినెట్ నిర్ణయాలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఒకవైపు నిరుద్యోగులకు, విద్యార్థులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ఇప్పటికే విధుల్లో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలపై ఈ సమావేశంలో ఎటువంటి సానుకూల ప్రకటన రాలేదు. తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఉద్యోగ వర్గాలకు ఈ కేబినెట్ సమావేశం ఫలితాలు కొంత నిరాశ కలిగించాయనైతే చెప్పవచ్చు. అభివృద్ధి పథంలో కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఇంకా చొరవ చూపాల్సి అవసరం అయితే ఉంది అని భావిస్తూ ఉన్నారు.